కడప మేత్రాసన సెయింట్ మేరీస్ కథీడ్రల్ జూబిలీకి విచ్చేసిన విశేష జనావళికి స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఎన్నో విశిష్ట లక్షణాలతో అన్ని మతాల గురుతుల సమ్మేళనంతో రూపుదిద్దుకొని వెలిసింది ఈ సెయింట్ మేరీస్ కథీడ్రల్ దేవాలయము. గత 25 వసంతాలు భగవంతుని ఆశీస్సులతో తరింపచేసిన దేవాలయము ఇది. ఈ సెయింట్ మేరీస్ కథీడ్రల్ జూబిలీ మహోత్సవమునకు విచ్చేసిన పూజ్య పీఠాధిపతులకు స్వాగత పలుకులు పలుకుతూ ఉన్నాం. అలాగే వివిధ మేత్రాసనం నుంచి వచ్చినటువంటి వికర్ జనరల్స్, ఫాదర్ బెర్నార్డ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్, ఫాదర్ అరుల్ ఫ్రమ్ చెన్నై ఆర్చ్ డయాసిస్, ఇతర మేత్రాసనం నుండి విచ్చేసినటువంటి గురువులకు, మఠవాసులకు, కన్యాశ్రీలకు, విశ్వాసులకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం. ఈ యొక్క సెయింట్ మేరీస్ కథీడ్రల్ సిల్వర్ జూబిలీ వేడుకల్లో మహోత్సవంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు కడప మేత్రాసనం పైన దండిగా మెండిగా కురిపించాలని సహృదయంతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పండుగ వేడుకలలో విశ్వాసంతో నమ్మకంతో పాల్గొనాలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సెయింట్ మేరీస్ కెథీడ్రల్ సిల్వర్ జూబిలీ సందర్భంగా మీ అందరికీ ఆహ్వానం, స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా తెలుగు కథోలిక శ్రీ సభ సమాఖ్య పీఠాధిపతుల సమాఖ్య నుండి మరియు మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి వచ్చిన పీఠాధిపతులకు కడప మేత్రాసనం తరపున ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం. దేవుడి చేసిన గొప్ప మేలులను బట్టి మరియ తల్లి ప్రార్థనా సహాయం చేత ప్రారంభించినటువంటి ఈ యొక్క కెథీడ్రల్ దేవాలయం కీర్తిశేషులు మహాఘన శ్రీ శ్రీ
అరళయ్య తండ్రి గారు 25 సంవత్సరాల క్రితం పాపుగారి దూత చేత జార్జ్ జుర్ అపోస్టాలిక్ నూన్సియో వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రధాన దేవాలయాన్ని ఆశీర్వదించారు. దైవ కృపా అనుగ్రహాల వల్ల ఈ 25 సంవత్సరాలు అనేక మంది గురువులు, పీఠాధిపతులు అభిషేకింపబడ్డారు, దీవింపబడ్డారు. అనేక అద్భుతాలు మరియ తల్లి ద్వారా ఇంకా చవి చూస్తూ ఉన్నారు. కథోలిక విశ్వాసం అంచెలంచెలుగా కడప మేత్రాసనం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అందుకు కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని నూతనీకరించుకున్నాం. వి హావ్ రెనోవేటెడ్ దిస్ న్యూ కెథీడ్రల్. ఈ యొక్క నూతనీకరించుకున్నటువంటి దేవాలయంలో పవిత్రమైనటువంటి దేవునికి అర్పించేటటువంటి పవిత్ర వస్తువులు, స్వరూపాలు, పీఠాలు పీఠాధిపతుల చేత ఆశీర్వదింపబడతాయి. ప్రత్యేకంగా తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాక్ష అధ్యక్షులు మహాఘనత వహించిన తుమ్మాబాల పీఠాధిపతులను, వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ నెల్లూరు మేత్రాలు అయినటువంటి మహాఘనత వహించిన బిషప్ ఎండి ప్రకాశం పీఠాధిపతులను, సెక్రటరీగా ఈ సమాఖ్యకు సెక్రటరీగా ఉంటూ ప్రస్తుతం కర్నూలు పీఠాధిపతులుగా ఉన్న మహాఘన పూల యాంటనీ బిషప్ గారిని, నల్గొండ పీఠాధిపతులు మహాఘన గోవిందు జోజి గారిని, వరంగల్ మేత్రాలు మహాఘన ఉడుమల బాల పీఠాధిపతులను, ఏలూరు పీఠాధిపతులు మహాఘన పొలిమేర జయరావు పీఠాధిపతులను, ధర్మపురి మేత్రాళ్ళు మహాఘన లారెన్స్ పయస్ మేత్రాళ్లను, గుంటూరు మేత్రాళ్ళు మహాఘనత వహించినటువంటి భాగ్య పీఠాధిపతులను సాదరంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంత ఎండలున్నా మనం ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఆ తండ్రి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఈ శుభ సమయంలో పరమ పవిత్రమైన తండ్రి, నేను పాపిని, నన్ను మన్నించి అనగా ఆ ప్రభు మనల్ని మన్నిస్తాడు. మారు మనస్సు చెందిన ప్రతి హృదయాన్ని కనకరించి అక్కున చేర్చుకునే తండ్రిని భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, సెయింట్ మేరీస్ కథీడ్రల్ దేవాలయ రజిత జూబిలీ వేడుకల సందర్భాన కడప మేత్రానులు శ్రీ 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 కల్లెల ప్రసాద్ బిషప్ గారికి ఘనత వహించినటువంటి రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రకాష్ ద ప్యారిష్ ప్రీస్ట్, అసిస్టెంట్ ప్రీస్ట్, ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, ఈ కథీడ్రల్ దేవాలయ కథోలిక క్రైస్తవ బిడ్డలందరికీ, కడప మేత్రాసన గురువులకి, ఈ కథీడ్రల్ దేవాలయంలో పనిచేసేటటువంటి మఠవాసులందరికీ, కడప మేత్రాసనానికి ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవంలో పాల్పంచాలకు వచ్చినటువంటి
పీఠాధిపతులందరి తరపున, తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తరపున, ఇక్కడ చేరిన గురువుల, మఠవాసుల, కథోలిక క్రైస్తవ బిడ్డల, రాజకీయ నాయకుల, ప్రభుత్వాధికారుల, ఇక్కడ చేరిన సహోదరులందరి పేరున నేను హృదయపూర్వకంగా ఈ రజత జూబిలీ మహోత్సవ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఈ పూజలో మనందరం నిండుగా పాల్గొని ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, వరప్రసాదాలు కోకొల్లలుగా మన మరియ తల్లి ద్వారా కురిపించమని, ఇదే విధంగా ఇదే అభివృద్ధి కార్యక్రమాలతో కొనసాగి ఈ కథీడ్రల్ దేవాలయం బంగారు జూబిలీ వేడుకలు కూడా ఘనంగా జరుపుకునే విధంగా ప్రార్థనలో గుర్తుంచుకొని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలి నిండుగా పాల్గొని ప్రభు వరప్రసాదాలు పొందటానికి ఇప్పుడు మనం ఉత్తమ మనస్తాప జపాన్ని చెప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను పాపములు చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులను బ్రతిమాలుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఈశ్వరునికి
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, ఈ ఆలయ రజిత జూబిలీ వేడుకల సందర్భాన ఈ ఆలయము ద్వారా నీ బిడ్డలని నూతన ఉత్తేజముతో వరప్రసాదాలతో నింపుచున్నావు. కావున ఈ జూబిలీ వేడుకల సందర్భాన ఇక్కడ గుమ్మిగూడిన ఈ కథీడ్రల్ దేవాలయ కథోలిక క్రైస్తవ బిడ్డల మొరలను ఆలకింపము. ఈ దేవాలయమందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్టును, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణను లభించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి మీతో పాలన చేయు యేసు ప్రభు ద్వారా ఈ అనుగ్రహములను మా మీద కృమ్మరించండి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ రిబ్బన్ కటింగ్ చేసి ఉన్నటువంటి స్వరూపాలను ఆశీర్వదించి తదుపరి దివ్యవాక్య పరిచర్యలోనికి మనమందరం కూడా పాల్గొనబోతూ ఉన్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడుతూ అన్వెయిలింగ్ ఆఫ్ ద స్టోన్ మై లార్డ్, మెమోరియల్ స్టోన్. మరొకసారి కరతాళ ధ్వనులతో దేవుని స్తుతించుదాం. రెనోవేటెడ్ సెయింట్ మేరీస్ కేథీడ్రల్ మరియాపురం కడప ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇట్స్ సిల్వర్ జూబిలీ 1992-2017. ఇప్పుడు పవిత్రమైనటువంటి దివ్యవాక్కు పీఠమును ప్రత్యేక ప్రార్థనతో చిన్నాబత్తిని భాగ్యయ్య బిషప్ గారు, బిషప్ ఆఫ్ గుంటూరు గారు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పవిత్రమూర్తియగు పరమ తండ్రి, మీరు మమ్మలను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశంలోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయంలో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్యసుతుని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కులను ఆలకించిన వారమేగాక పాటించువారిగా కూడా చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటువారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ఇప్పుడు పవిత్రమైనటువంటి బలిపీఠమును మహాఘనత వహించిన డాక్టర్ గోవింద్ జోజీ బిషప్ ఆఫ్ నల్గొండ గారు ఆశీర్వదించెదరు. ప్రార్థించుదాము. మా దేవుడైన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి ముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుతరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృ వాత్సల్యంతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానిస్తున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజ బలిపీఠమును కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుకు అప్పము యొక్కయు మమ్మల్ని ఐక్యం చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్యరక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇతడునే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. మా నాథుడైన క్రీస్తు ప్రభు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కేవలం పీఠాధిపతులు పవిత్రమైనటువంటి మందిరం దగ్గర సమావేశమవుతారు. మహాఘనత వహించిన కర్నూలు పీఠాధిపతులు పూల అంతోని గారు యేసు స్వామి నిరవధికంగా వాసం చేసేటువంటి దివ్య మందసాన్ని నూతనమైనటువంటి పెట్టెను ఇక్కడ ఉంచగా దానిని ఆశీర్వదించి పవిత్రపరచెదరు. ఇప్పుడు దేవాలయ పీఠానికి కుడి ప్రక్కన ఉన్నటువంటి పరిశుద్ధ మరియ తల్లి యొక్క స్వరూపమును మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల వరంగల్ పీఠాధిపతులు మరియ తల్లి యొక్క స్వరూపమును ఆశీర్వదించెదరు. మన కేథడ్రల్ విచారణ పరిశుద్ధ మరియ తల్లి గారి యొక్క ఆలన పాలనలో అభివృద్ధి చెందుతున్నటువంటి విచారణ. మరి మరియ తల్లి యొక్క స్వరూపమును మహాఘనత వహించిన ఉడుమల బాల వరంగల్ పీఠాధిపతులు ఇప్పుడు మరియ తల్లి యొక్క స్వరూపమును ఆశీర్వదించెదరు. అలాగే కడప మేత్రాసన ప్రథమ పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన కీర్తిశేషులు ఎస్ఏ అర్లయ్య ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఉభయ ఆంధ్ర రాష్ట్రాల తెలంగాణ రాష్ట్రాల పీఠాధిపతులందరూ మౌనముగా నివాళులర్పిస్తూ వారి యొక్క సేవను శ్లాఘిస్తూ వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు అందరూ మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి తరుణము. ఇప్పుడు మన మేత్రాసన పాలక పునీతులు పరిశుద్ధ జోజప్ప గారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపమును ధర్మపురి పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ లారెన్స్ పాయస్ బిషప్ గారు సొంత ప్రార్థన చేసి ఆశీర్వదించెదరు. Our help is in the name of the Lord who made heaven and earth. The Lord be with you and with your spirit. Let us pray. O God, we ask you to bless the statue of Saint Joseph, the husband of Mary, the protector of everybody and the patron of a good death, happy death. We ask you that those who pray to the statue of Saint Joseph may experience his protection all through. We make this prayer through Christ our Lord. Amen. May Almighty God, Father, Son, Holy Spirit bless this statue. Amen. కేథడ్రల్కు ప్రధానమైనటువంటిది చైర్, పీఠాధిపతుల యొక్క సింహాసనము. దానిని మహాఘనత వహించిన ఎండి ప్రకాశం నెల్లూరు పీఠాధిపతులు సొంత ప్రార్థన చేసి ఆశీర్వదించెదరు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ
ఈ యొక్క మేత్రానుల ఆసనమును దీవింతురుగాక. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. అతడు నన్ను దేవాలయ గుమ్మమునొద్దకు కొని వచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీల మండల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజములు దూరము కొలచి అచట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరల 560 గజములు దూరము కొలచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజములు దూరము కొలచెను. కానీ అచట ఏరు చాలా లోతుగా ఉండి దాటుటకు అసాధ్యమయ్యను. నేను ఈ దిననే గాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేను అచటకు చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లు అగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులెందెల్లా జీవము నెలకొనును. ఎంగడి చెలమల నుండి ఎనెగ్లాయిము ఊటల వరకు సముద్రపు టొడ్డున బెస్తలు సంచరించుతుందురు. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచ్చట మధ్యధారా సముద్రమున దొరకినన్ని చేపలు దొరకును. కానీ అచ్చటి ఒడ్డునున్న కుంటలలో బురద గుంటలలో ఉన్న జలములు మంచినీళ్లుగా మారవు. అవి ఉప్పు నీళ్లుగానే ఉండి ఉప్పు చేయుటకు ఉపయోగపడును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు. అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనం నుండి 17వ వచనం వరకు.
దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలయనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. పునాది పైన కట్టడములలో కొందరు బంగారమును వెండిని అమూల్యములకు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను ఎండు గడ్డిని రెల్లు దుబ్బును వాడుదురు. ఒక్కొక్కని యొక్క పనితనము క్రీస్తు దినమున దానిని బహిరంగ పరచిన నాడు తెలియనగును. ఏలయనా ఆనాటి అగ్ని జ్వాల ప్రతి వ్యక్తి యొక్క పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానమును పొందును. కానీ ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి అతడు తప్పించుకొనెనో అనునట్లు అతడు మాత్రం రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషము 2వ అధ్యాయము వచనములు 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పాపురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను.
పావురముల అమ్మెడి వారితో వీరిని ఇచ్చట నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనమునందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకెట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్నించిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యుల జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క తెలుగు రాష్ట్రాలు ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీల యొక్క కృషి ఫలితముగా ఈనాడు శ్రీ సభ ఎంతగానో అభివృద్ధి చెంది ఉన్నది. తొలుత యేసు సభ మిషనరీలు, ఆ తర్వాత ఫ్రెంచ్ మిషనరీలు, మరి ముఖ్యంగా పీమే మరియు మిల్హిల్ మిషనరీలు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలను అందించి ఉన్నారు. మన ఈ ప్రాంతంలో ఇక్కడ మనందరికీ సుపరిచయులైనటువంటి ఫాదర్ క్రంబ్లిష్ మిల్హిల్ గురువులు మనకెంతో ఆప్తులు, ప్రేమైన వారు. వారి యొక్క కృషి ఫలితము, వారి మదిలో మెరిన తలంపు ఈనాడు మనం ఇక్కడ మనందరం కూడా ఉండగలుగుతున్నాం. వారిని కూడా ప్రత్యేక విధంగా స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే మరి ఉత్తర ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి పీమే మిషనరీలో ప్రముఖులైనటువంటి సిల్వియో పాస్క్వాలి గారు, వారు 1897 సంవత్సరంలో మన దేశానికి వచ్చి 1924 సంవత్సరం వరకు కూడా మన పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఇప్పటి ఏలూరు గురుపీఠంలో మరి విశేషమైనటువంటి సేవలను అందించి ఉన్నారు. వారిని మరి నల్గొండ ప్రాంతం నుండి అక్కడికి బదిలీ చేసినప్పుడు ఆ మారుమూల ప్రాంతంలో వారు ఉండి అక్కడి పరిస్థితులను గమనించి వారి యొక్క బిషప్ గారికి ఒక ఉత్తరం రాశారు. తండ్రి గారా, నేను నా స్వస్థలమైన ఇటలీ దేశాన్ని వదిలి ఎన్నిటినో వదులుకొని వచ్చాను, మరెన్నిటినో త్యాగం చేశాను, ఎన్నిటినో పోగొట్టుకున్నాను, ఇక్కడ ఏమీ లేకుండా ఉన్నాను. ఇదేది నాకు బాధ కలిగించటం లేదు. కానీ ఇక్కడ ప్రార్థన చేసుకోవటానికి ఒక ఆలయం లేదు, ఆరాధన చేసుకోవటానికి ఒక దివ్య మందస్సము లేదు. దీనిని మాత్రం నేను మరి భరించలేకపోతూ ఉన్నాను. నాకు తప్పకుండా ఒక ఆలయం, ప్రార్థనా ఆలయం ఇక్కడ కావాలి. ఇక్కడ దివ్య మందస్సాన్ని ఏర్పాటు చేసుకునే మరి పర్మిషన్, అనుమతి నాకు ఇవ్వాలి మీరు అని మరి కోపంగా ఉత్తరం రాశాడు. అదే కనుక లేకపోతే నేను ఇక్కడ ఉండటం కష్టం, నేను నా యొక్క పరిచర్యను చేయలేను అని ఆయన తెలియజేయటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది 100 సంవత్సరాల క్రితం మాట. మరి ఈ మధ్య కాలంలో ఒక బిషప్ గారు ఒక ఫాదర్ని పిలిచి, ఫాదర్ గారు, నేను మీకు ట్రాన్స్ఫర్ ఇవ్వబోతున్నాను, నువ్వు ఒక కొత్త ప్యారిష్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇదిగో ఈ 3 ప్యారిష్లో ఏది నీకు ఇష్టమో అది ఎన్నుకో అని చెప్పాడు. ప్యారిష్ ఏ, ప్యారిష్ బి, ప్యారిష్ సి, లేదా ప్యారిష్ 1, 2, 3. ఆ ఫాదరు అది విన్న తర్వాత, తండ్రి గారా, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, నేను వెళ్ళి మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అన్నాడు. అలాగే అన్నారు బిషప్ గారు. ఆయన వెళ్ళి 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు వచ్చారు బిషప్ గారికి దగ్గరికి వచ్చి, తండ్రి గారా, నేను మీరు ఇచ్చినటువంటి 3 విచారణల్లో
ప్యారిస్ సి అంటే 3వ విచారణకు వెళ్తాను అన్నాడు. అప్పుడు బిషప్ గారు కుతూహలంగా అడిగాడు, మరి మిగతా 2 విచారణలు ఏంటయ్యా, ఎందుకు నువ్వు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నావు అంటే అతను చెప్పాడు, తండ్రి గారా ఈ 2 రోజుల్లో ఆ 3 విచారణలు నేను పోయి చూసి వచ్చాను, ఒక్కొక్క విచారణ చూశాను. మీరు చెప్పినటువంటి ప్యారిస్ ఏ విచారణ, మొదటి విచారణలో అసలు సిగ్నల్స్ బొత్తిగా లేవు. ప్యారిస్ బి 2వ విచారణలో వీక్గా ఉన్నాయి సిగ్నల్స్. ప్యారిస్ సిలో నా ఫోన్కు సిగ్నల్స్ బాగా వస్తున్నాయి, కాబట్టి నేను ప్యారిస్ సి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, నేడు ఆధునిక ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం, అవసరం కూడా. గురువుల పరిచర్యలో కూడా దాని అవసరం ఎంతగానో ఉంది. మరి దాన్ని ఎంతో సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మనందరినీ కూడా దేవునితో ఐక్యపరిచేది, దేవునితో కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో సంభాషించుటకు, దేవునితో మాట్లాడుటకు ఉన్నదే ఒక కెథీడ్రల్ దేవాలయం, ఒక తల్లి దేవాలయం. మనం ఇప్పుడు ప్రోటో కెథీడ్రల్, ఇది వరకు కెథీడ్రల్ను ఇప్పుడు ప్రోటో కెథీడ్రల్ అంటాం, ఎందుకంటే ఇక్కడ కెథీడ్రల్ ఏర్పడింది కాబట్టి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇది తల్లి దేవాలయం. ఈ యొక్క మేత్రాస్లో ఉన్నటువంటి అన్ని విచారణలకు కూడా ఒక తల్లి దేవాలయం లాంటిది. ఇక్కడ దేవునితో సంభాషించుటకు, దేవునితో కమ్యూనికేట్ చేయుటకు అనువైనటువంటి స్థలముగా ఉంటూ ఉన్నదని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మనం సత్యోపదేశంలో నేర్చుకున్నాం, జపము అనగా లేదా ప్రార్థన అనగా ఏమిటి అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించటమే అని మనము తెలుసుకొని ఉన్నాము. ఆ విధంగా మనము దేవునితో నిరంతరము అనుబంధం కలిగి ఉండటానికి, దేవునితో సంభాషించటానికి, దేవుని యొక్క మాటలను ఆలకించటానికి, మనము ఆయనకు మన విన్నపాలను తెలియజేసుకోవటానికి ఒక ఆలయం అన్నది ఉంటూ ఉన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టవర్స్ లేదా టెలివిజన్ టవర్స్, ఆ తర్వాత ఇప్పుడు మొబైల్ సెల్ ఫోన్ టవర్స్, ఇవన్నీ ఏర్పడక ముందే మరి సాంప్రదాయంగా ఉండే పెద్ద పెద్ద దేవాలయాలకు ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు, చాలా ఎత్తుగా ఉండే గోపురాలు. ఇలా తల ఎత్తి చూస్తే మనకు మెడ కూడా నొప్పి పుడుతుంది. వాటి యొక్క భావం, అర్థం మనిషిని దేవునితో అనుబంధపరిచేది, దేవునితో ఐక్యపరిచేది, దేవునికి మనిషికి మధ్య అనుబంధాన్ని ఏర్పరిచేది ఈ యొక్క ఆలయం అని మనకు తెలుస్తూ ఉంది. ఈ ఆలయంలో దేవుడు మరియు మనిషి ఇద్దరు కూడా సమావేశమయ్యేటువంటి స్థలము, వేదిక. దైవత్వము మానవత్వము రెండూ కూడా కలుసుకునేటువంటి ఒక భూమికగా, వేదికగా ప్రతి ఆలయం కూడా ఉంటూ ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలోను, మరి అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలోను నా ఆలయము ప్రార్థనాలయం అనబడును అని చెప్పటం జరుగుతుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనమును ఉద్ఘాటిస్తూ ప్రభు ఈ యొక్క మాటలను చెప్పటం జరిగింది. యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, నేను మిమ్ము పవిత్ర పర్వతమునకు కొనివత్తును అని. పూర్వము పర్వతం పైన దేవుని ఆరాధించేవాళ్ళు, బలులు సమర్పించేవారు. అంటే ఎంత ఎత్తుగా పర్వతం ఉంటే దేవునికి అంత దగ్గరగా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు మనం పర్వతాలు అన్నీ వెక్కనవసరం లేదు. ప్రతి ఆలయం కూడా ఒక పర్వతంలా దేవునికి మనల్ని సమీపంగా తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. నా ప్రార్థనా మందిరము మేము సంతోష చిత్తులను గావించును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను నేను స్వీకరించెదను, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుచున్నది. కావున ప్రియమైన సహోదరులారా, మన యొక్క కథీడ్రల్ దేవాలయం యొక్క రజతోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా
మనం ఆలయం యొక్క విశిష్టతను ప్రత్యేకతను ధ్యానించటానికి ఒక చక్కని అవకాశంగా ఉన్నదని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఈ సువిశాలమైనటువంటి ఆకాశం అంతా కూడా కేవలం ఆయన కూర్చోటానికి సరిపోయే సింహాసనము లాంటిదే. మరి ఈ సువిశాలమైనటువంటి ఈ భూమి అంతా కూడా కేవలం ఆయన పాదాలు మోపటానికి సరిపడే పాదపీఠము మాత్రమే. అంటే దేవుడు ఎంతో గొప్పవాడు. అంతటి గొప్ప దేవునికి మనం అంత గొప్ప దేవునికి ఒక మందిరం నిర్మించటం మనకు సాధ్యం అవుతుందా? అది అసాధ్యమైనటువంటి పని. కానీ భక్తితో విశ్వాసంతో మనం నిర్మించుకునే ప్రతి ఆలయం, అది ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత గొప్ప సుందరమైనది కావచ్చు, ఎంత సాధారణమైనదైనా కావచ్చు, దేవుడు మన కోరిక మన్నించి మన భక్తిని విశ్వాసాన్ని మెచ్చి, ఏ విధంగా ఒక్కొక్కప్పుడు ఒక తండ్రి తన బిడ్డతో ఆడుకోవటానికి తాను కూడా ఒక చిన్న పిల్లవాడిలా మారిపోతాడో, అలాగే ఆ ప్రభువు కూడా తను తాను తగ్గించుకొని ఈ యొక్క ఆలయములో తాను ప్రవేశిస్తున్నాడు, ఈ ఆలయంలో తాను నివసిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే దేవుడు సొలొమోనుతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. రాజుల దినచర్య గ్రంథము 7వ అధ్యాయం 15-16 వచనంలో దేవుడు తన ఆబాధాన్ని తెలియచేసిన విధంగా 25 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు మన పితామహులైనటువంటి అరులయ్య తండ్రి గారితో కూడా ఇదే మాటలు చెప్పి ఉన్నారని మనం భావించవచ్చు, ఊహించవచ్చు. యావే ప్రభు సొలొమోను రాజుతో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. మీరీ దేవలమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. నేను ఈ మందిరమును ఎన్నుకొని దీనిని పవిత్రపరిచితిననే నా కోరిక. నేను కలకాలము ఈ మందిరమును ఆదరాభిమానములతో పరామర్శించుదును, సంరక్షించుదును అని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ రీతిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, 25 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం, ఆ విధంగా చూస్తే ప్రతి ఆలయం కూడా ఏదో ఒక 4 గోడల భవనం కాదు. ఇంతకంటే పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు, మరింత అందమైన భవనాలు, ఎంతో ఖర్చుతో కూడిన భవనాలు ఉండవచ్చు. కానీ అవేవి దేవుని ఆలయం కాదు. ఇది దేవుని చేత దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి ఆలయము. ఇక్కడ దేవుడు నివసించుచున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. ఆదికాండం 28వ అధ్యాయంలో 10-17 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మన పితరులైనటువంటి యాకోబు పొందినటువంటి దివ్య కలలో ఆయన ఏమి చూశాడు? ఒక ఎత్తైన నిచ్చెనను చూశాడు. దాని మొదలు భూమిని తాకుతుంటే దాని యొక్క 2వ అంచు ఆకాశాన్ని తాకుతూ ఉంది. ఆ నిచ్చెన పక్కనే దేవుడు నిలుచుండటం చూస్తున్నాడు. ఆ నిచ్చెన మీదుగా దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం ఆయన చూశాడు. ఆ సందర్భంలో దేవుడు ఆయనతో ఒక వాగ్దానం మాట్లాడాడు, ఆయనతో వాగ్దానం చేశాడు, ఆయనను దీవించాడు. ఆ కల నుండి తేరుకొని లేచి యాకోబు అన్న మాటలు ఆలయం యొక్క విశిష్టతను, పవిత్రతను, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన దిడీలున మేలుకొని, అయ్యో ఇది ఎంత పవిత్రమైన స్థలము, ఇది నేను ఎరుగను కదా, ఇది దేవుని నిలయము, మోక్ష ద్వారము అని పలికి ఉన్నాడు. అదే ప్రతి ఆలయ నిర్మాణానికి నాందిగా ఉంటుంది. అప్పుడు అతను అక్కడే తన తలదిండుగా ఉంచుకున్నటువంటి ఆ రాయిని మరి అభిషేకించి దేవునికి బలులు అర్పణలను అర్పించి ఉన్నాడు. ఆ విధంగా దానిని బెతేల్ అనగా దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క నిలయము, స్వర్గధారము అని దానికి నామకరణము చేయటం మనం చూస్తూ ఉన్నాం. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆలయంలో మనం ప్రవేశించినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాము. మనం చేసే ప్రార్థనలు, మనవులు, మనం చేసే స్తుతి అర్పణలు ఇవన్నీ కూడా వృధా పోవటం లేదు.
ఏ విధంగా ఆ నిచ్చెన మీదుగా ఎక్కిపోతున్నటువంటి దేవుని దూతలు వీటన్నిటిని కూడా దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నిచ్చెన మీదుగా దిగి వస్తున్నటువంటి ఆ దేవుని యొక్క దూతలు ఆ దేవుని సన్నిధి నుండి ఆయన యొక్క దీవెనలను, వరాలను, కృపలను మనకు తీసుకొని వస్తూ ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక పవిత్రమైనటువంటి నిలయం, దేవుని నివాసము, స్వర్గద్వారం అని మనందరం కూడా గుర్తుంచుకునేలా ఈనాటి ఈ ఉత్సవం మనకు తెలియజేస్తూ ఉంది. మనం రెండవ పఠనంలో విని ఉన్నాం. ఎజెక్యేలు గ్రంథం 47వ అధ్యాయం నుండి ఏ విధంగా ఆ దేవాలయం ద్వారము నుండి ఆ పీఠము క్రిందుగా ఆ యొక్క జీవజలం ప్రవహించటం, అది అంచెలంచెలుగా లోతుగా పెరిగిపోవటం, ఆ జలము ప్రవహించిన చోటల్లా కూడా మంచి మంచి చెట్లు పెరగటం, జంతువులు నివసించటం, ఆ నీటిలో కమ్మనైనటువంటి చేపలు ఉండటం, మరి ఆ చెట్లు మంచి పండ్లను ఇవ్వటం, ఆ ఆకులు కూడా ఒక ఔషధముగా, స్వస్థతనిచ్చే ఔషధముగా పనికి రావటం, అలాగే మరి చివరికి మృత సముద్రం, భయంకరమైన ఉప్పు నీటితో ఉన్నటువంటి మృత సముద్రమును కూడా అది మంచినీటిగా మార్చటం, ఇదంతా కూడా ఏ విధంగా ఒక ఆలయము నుండి దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు మనకు ప్రవహించుతూ ఉన్నాయి. ఆ ఆలయంలో చేరి ప్రార్థిస్తున్న మనందరము దీవించబడుతూ ఉన్నాము. మనము దీవించబడటమే కాకుండా మనం అనేక మందికి కూడా దీవెనగా రూపొందుతున్నాము అన్నటువంటి గొప్ప సందేశాన్ని మనకు అందచేస్తూ ఉంది. ఏ విధంగా ఆ ఆలయం నుండి ప్రవహించే నీరు మరి అన్నింటినీ కూడా మార్చివేస్తుంది, సజీవముగా మలుస్తూ ఉంది. కానీ బురద గుంటలలో ఉండిపోయినటువంటి నీరు మాత్రం అలాగే ఉండిపోతూ ఉంది. అది జీవజలముగా, మంచి నీరుగా మారటం లేదని మనం గుర్తుంచుకోవాలి. తద్వారా మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయనతో ప్రార్థించటానికి, ఆయన యొక్క దీవెనను పొందటానికి, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవటానికే ఈ యొక్క ఆలయము ప్రతిష్ఠితమై ఉన్నది అని మనందరికి కూడా తెలియచేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన మధ్య ఒక దేవుని ఆలయం ఉన్నది అంటే అది ఎన్నో గొప్ప గొప్ప సందేశాలను మనకి ఇస్తూ ఉంది. మొదటిగా దేవుడు మన మధ్య ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. పూర్వవేదంలో యావే అనగా నేను ఉన్నవాడను అని దేవుడు తాను పరిచయం చేసుకుంటే, నూతన వేదంలో ఇమ్మానుయేలు అనగా దేవుడు కేవలం ఉన్నవాడే కాదు, ఆయన మనతో ఉన్నవాడు అన్నటువంటి సత్యాన్ని ప్రతి దేవాలయం కూడా మనకు తెలియజేస్తుంది. ఇదిగో మనం ఒంటరి వాళ్ళం కాదు, దేవుడు తన యొక్క నివాసమును మన మధ్య ఏర్పరచుకొనెను, తన గుడారమును ఆయన మన మధ్య వేసుకొని ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు మనకు సెలవిచ్చిన విధంగా మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా అని చెప్తూ ఉంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఆలయం కూడా మనకు గుర్తు చేస్తూ ఉంది. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. అలాగే జ్ఞాన వివాహము ద్వారా ఏర్పడినటువంటి ప్రతి కుటుంబం కూడా ఒకని దేవుని ఆలయముగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అలాంటి జ్ఞాన వివాహం ద్వారా ఏర్పడినటువంటి కుటుంబాలు, విశ్వాసులు అందరూ కలిసి ఒక సంఘముగా ఉండటం కూడా, ప్రతి సంఘము కూడా ఒక దేవుని ఆలయము, చర్చ్ అన్న భావాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఈ ఆలయాన్ని ఏ విధంగా పవిత్రంగా, భక్తితో, విశ్వాసంతో చూసుకోవలసిన బాధ్యత మనకు ఉందో, అదేవిధంగా పవిత్రాత్మ నిలయము, దేవుని ఆలయమైనటువంటి మన శరీరాన్ని, మన జీవితాన్ని కూడా మనం పవిత్రంగా చూసుకోవాలి, దేవునికి ఆరాధన యోగ్యంగా ఉంచుకోవాలన్నటువంటి సందేశాన్ని ప్రతి ఆలయము ఈనాడు మన యొక్క పెద్ద దేవాలయము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉందని మనం గ్రహించాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా ఒక దేవుని యొక్క ఆలయము, తొలి ఆలయముగా ఉంటూ ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల పట్ల బాధ్యత వహించాలి. తాము తమ కుటుంబాన్ని, తమ గృహాన్ని ఒక ఆలయముగా ఉంచుకుంటున్నామా లేదా అని ప్రశ్నించుకునేలా చేస్తుంది
ప్రతి ఆలయం కూడా. అదేవిధంగా ప్రతి సంఘము కూడా పవిత్రమైనటువంటి దేవుని ఆలయం. అందులో మనందరము సభ్యులంగా ఒక ఇటుక, ఒక కిటికీ, ఒక తలుపుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనందరము సమన్వయంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని కూడా ఈ యొక్క ఆలయము మనకు తెలియజేస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభు, ఎవడైనను నా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు ఏం చేస్తాడు? మంచి పని చేశావు షబాస్ అని ముద్దు పెట్టుకుంటాడా? వెన్ను జరుస్తాడా? లేదు. ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో నేనును కూడా వారిని ధ్వంసము చేయుదును అని చెప్తూ ఉన్నాడు. ఎంతో దయామయుడు, కరుణామయుడైనటువంటి ప్రభు రెండు విషయంలో మాత్రం ఎప్పుడు కోపంగా ఉంటాడు. అది ఒకటి, ఎవరైనా చిన్న బిడ్డలకు దుర్మాతృకనిస్తే, తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, గురువులం కావచ్చు, ఎవరైనా కానీ చిన్న బిడ్డలకు దుర్మాతృకనిస్తే వారి పట్ల ఆయన కఠిన శిక్షను విధిస్తూ ఉన్నాడు. వారిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళి వారి మెడకు ఒక తిరుగుడు రాయిని కట్టి అక్కడి నుంచి సముద్రంలో పడవేయాలి. మరి తప్పించుకొని బ్రతికేదానికి అవకాశం లేని విధంగా ప్రభు తన యొక్క ఆగ్రహాన్ని చూపెడుతూ ఉన్నారు. మరో విషయం, తన యొక్క ఆలయం పట్ల, ఆయన ఆలయం పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు అని కీర్తన గ్రంథములో 69:91 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుచున్నది అని. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఆ దేవుని ఆలయాన్ని ధ్వంసం చేయటం అంటే ఏమిటి? ఇదిగో ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఆలయమును మనం పవిత్రంగా పరిశుభ్రంగా చూసుకోవాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని మనం అవమాన పాలు అపహాస్యం చేయకూడదు. చేసిన ఎడల మనం దేవుని యొక్క ఆగ్రహానికి కోపానికి గురి అవుతామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జ్ఞానస్నానం పొందినటువంటి మన ఒక్కొక్కరి జీవితం, మన శరీరం, మన జీవితం కూడా దేవుని యొక్క ఆలయమును, ఈ ఆలయమును కూడా మనము మన పాపము చేత ధ్వంసము చేయకూడదు. అదేవిధంగా జ్ఞాన వివాహం ద్వారా ఏర్పడిన ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క ఆలయముగా ఉంటుంది. కాబట్టి కుటుంబం యొక్క పవిత్రతను మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డలకు విశ్వాసాన్ని అందచేయాలి, బిడ్డలను దేవాలయానికి నడిపించాలి, వారికి సత్యోపదేశమును బోధించాలి, వారికి ఎప్పుడు అవసరమైనటువంటి దివ్య సంస్కారాలను అందించాలి. అలా చేయనేడలా కుటుంబం అనే దేవాలయమును ధ్వంసము చేసిన వాళ్ళము అవుతాము. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క సంఘము, గ్రామ సంఘము, విచారణ సంఘము, మేత్రాసన సంఘము, మరి విశ్వ సంఘము, ఇది కూడా దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయం యొక్క పవిత్రతను, ఐక్యతను, శాంతిని, సమాధానాన్ని కాపాడి పెంపొందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకు భిన్నంగా సంఘం యొక్క ఐక్యతకు, శాంతికి భంగము కలిగించే విధంగా మనం ఏది చేసినా దేవుని ఆలయమును మనం ధ్వంసం చేసిన వాళ్ళం అవుతాము. అలాంటి మనలను ఆ దేవుడు కూడా తప్పక ధ్వంసము చేస్తాడు అని ఈనాడు ఈ వాక్యము మనందరినీ కూడా ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నదని ప్రియమైన సహోదరి సహోదరులారా మనందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా పునీత పౌలు మనం విన్నటువంటి 2వ పట్టణంలో మొదటి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు, ఏలయనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వడును వేయజాలడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునే మూలరాయిగా కలిగి అపోస్తుల యొక్క విశ్వాసముపై, వారి యొక్క విశ్వాసం అనే పునాదిపై స్థాపించబడినదే మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక శ్రీసభ అన్నటువంటి సత్యాన్ని దీని ద్వారా మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవరును వేయజాలడు. ప్రియమైన సహోదరి ఇది చారిత్రక సత్యం. యేసు ప్రభువే తానే స్వయంగా ఉద్దేశించి ఆశించి తాను ఏర్పాటు చేసినది. తన యొక్క అపోస్తుల తాను మూలరాయిగా ఉంటూ తన అపోస్తులకు
విశ్వాసాన్ని ప్రసాదించి ఆ విశ్వాస పునాదిపై నిర్మించినదే మన యొక్క సత్య కథోలిక ఏక అపోస్తోలిక శ్రీ సభ అన్న సత్యాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి సంఘంలో సభ్యులుగా ఉండటం ఒక గొప్ప భాగ్యం. ఇది కేవలం ఒక గొప్ప భాగ్యమే కాదు, ఒక గొప్ప బాధ్యతగా ఉంటున్నది అని కూడా మనందరము తెలుసుకోవాలి. అదేవిధంగా తెగిపోనటువంటి అపోస్తల వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటిది మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక సంఘము. ఆ అపోస్తుల వారసత్వంలో అభిషిక్తులైనటువంటి అపోస్తులకు వారసులుగా ఉన్నటువంటి పీఠాధిపతులను కలిగి వారు పరిపూర్ణ గురుత్వాన్ని కలిగి వారి గురుత్వము నుండి అభిషేకించబడినటువంటి అపోస్తోలిక వారసత్వంలో అభిషేకించబడినటువంటి గురువులను కలిగి ఉన్నటువంటిది మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక సంఘము అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా చారిత్రక సత్యము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, ఆయనకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కష్టాలను పదే పదే ప్రభువుకు మొరపెట్టుకుంటే ప్రభు ఆ సమస్యల గురించి ఏం చెప్పడు కానీ నా కృప నీకు చాలును అని చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకు ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అవరోధాలు, ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి. వీటన్నిటికి కూడా మనం ఎదుర్కొని వాటిని అధిగమించాలంటే క్రీస్తు ప్రసాదించే శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొని బలమును నేను కలిగి ఉన్నానని పౌలులా మనం చెప్పగలగాలి అంటే ఆ దేవుని యొక్క కృప మనకు అవసరం. ఆ యొక్క కృపను మనకు ప్రసాదించే సాధనం మన సత్య ఏక కథోలిక అపోస్తోలిక శ్రీసభ. ఆ యొక్క కృపను ప్రసాదించే సాధనాలైనటువంటి దివ్య సంస్కారాలు, జ్ఞాన స్నానం, పాప సంకీర్తనం, దివ్య సప్రసాదం, భద్రమైన అభ్యంగనం, జ్ఞాన వివాహం, గురుపట్టము, అవస్థ అభ్యంగనం అనేటువంటి ఈ 7 దివ్య సంస్కారాలను కలిగి ఈ దివ్య సంస్కారాల ద్వారా ఎప్పటికప్పుడు ఏ విధంగా మన జీవితంలో అవసరమైన విధంగా మనకు దేవుని కృపను అందచేసేటువంటి గొప్ప సాధనాలను, దివ్య సంస్కారాలను, 7 దేవద్రవ్యానుమానాలను కలిగి ఉన్నది మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక సంఘము అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఆ ప్రభువే స్వయంగా మనకు అందచేసినటువంటి తన తల్లినే మనందరికీ తల్లిగా ప్రసాదించినటువంటి మరియ తల్లిని కలిగి ఉన్నటువంటిది మన యొక్క సంఘము. ఈ యొక్క ఆలయానికి మేరీమాత ఆలయంగా మనం చెప్పి పేరిడుకొని ఉన్నాము. సృష్టి ఆదిలోనే దేవుడు ఆమెను ఎన్నుక చేసుకొని ఉన్నాడు. మరి ఏవను సర్పాన్ని శపిస్తూ ఉన్నప్పుడు దేవుని మదిలో మెదిలినటువంటి మరో మానస పుత్రిక, మరో ఏవ తల్లి మరియా అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరుల తర్వాత ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి కన్య మరి దేవుడే ఎన్నిక చేసినటువంటి తన దూతను పంపి దైవ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఆమెను పలకరించినటువంటి ఆ తల్లి మరియ ప్రభు కలువరిపై శిలువ మీద మనందరి కోసం రక్షణ బలిని అర్పించే ఆ సందర్భంలో ఆ శిలువ చెంతనే చివరి వరకు తన వెంట ఉన్నటువంటి ఆ తల్లిని మనందరి తరపున అక్కడ ఉన్నటువంటి యోహానుకు చూపెట్టి ఇదిగో నీ యొక్క తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన మాటలను బట్టి ప్రభువే స్వయముగా ఆ తల్లిని మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రభువే చేసిన యొక్క ఏర్పాటును కాదనుకోవటం మన అవివేకం అవుతుంది. దేవుని ఏర్పాటు ఎప్పుడు కూడా సాతానుకు భంగపాటుగా ఉంటుంది. కాబట్టి పలు విధాలుగా మనకు తోడ్పడి మనకు సహాయపడి ఆ ప్రభు మార్గంలో నడిపించటానికి మన కోసం నిరంతరం ప్రార్థించే ఆ తల్లి నుండి మనం దూరం చేయటానికి ఆనాడు సాతాను మరి ఒక సర్పరూపంలో ప్రయత్నిస్తే ఈనాడు మరెన్నో రూపాలలో మానవ రూపాలలోనే మనల్ని శోధించి మనల్ని ఆ తల్లి నుండి దూరం చేయాలని ప్రయాసపడుతూ ఉంటుంది. అలాంటి దేవుడే మనకు తోడుగా అండగా సహాయంగా ప్రసాదించినటువంటి ఆ తల్లిని కలిగినటువంటిది మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక శ్రీసభ అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. నూతన బెతేలు తల్లి మరియా, ఆమె ఎప్పుడైతే దేవుని తన గర్భంలో ధరించిందో ఆమె తొలి దివ్య మందసం అంటే దేవుడు తన యొక్క నివాసమును ఏర్పరచుకొనెను. తెబర్నకులాతో అంటే తాను తన నివాసాన్ని మన మధ్య
మొదటి దివ్య మందస్సం తల్లి మరియా. ఆమె పేరుతో ఈ ఆలయము ఆమె పేరుతో మనం పెట్టుకోవటం అన్నది ఎంతో సమంజసంగా ఉంటున్నది. ఆయన చివరికి యేసే మన యొక్క ఆలయము. ప్రభు యెరూషలేము దేవాలయాన్ని ఉద్దేశించి ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, నేను తిరుగా దీనిని 3 రోజుల్లో లేపుతానని ఆ ఆలయాన్ని తన శరీరానికి అన్వర్తింప చేసుకుంటూ చెప్పాడు. అంటే తాను నిజమైనటువంటి ఆలయం కాబట్టి తానే ప్రతి ఆలయముగా ఉంటూ ఉన్నారని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆదిలో ఉన్న వాక్కు లోగోస్ శరీర రూపము దాల్చి మన మధ్య వసించినటువంటి ప్రభు యేసుక్రీస్తు. ఆయన పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు. అలాగే ప్రతి ఆలయము కూడా దేవుని నివాసము, మానవుల యొక్క మరి ఆశ్రయముగా, దుర్గముగా ఉంటూ ఉన్నది. మానవుడు దేవుడు కలుసుకోవటానికి ఒక గొప్ప వేదికగా ఉన్నది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి సత్య కథోలిక అపోస్తోలిక సంఘంలో సభ్యులుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యమో అంత గొప్ప బాధ్యత కూడా మన మీద ఉన్నది అని మనం గ్రహించుకొని ఈ యొక్క భాగ్యానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఒక్కొక్కరము మన కుటుంబం, మన సంఘాలు కూడా దేవుని యొక్క ఆలయములని గుర్తుకు తెచ్చుకుంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. అదేవిధంగా మన బాధ్యతను విస్మరించకుండా మంచి విశ్వాస కలిగిన కథోలిక క్రైస్తవులుగా, కథోలిక క్రైస్తవ కుటుంబాలుగా, కథోలిక క్రైస్తవ సంఘాలుగా మనందరం జీవించి మన ఆలయానికి వన్నె తెద్దాం, గౌరవాన్ని తెద్దాం. ప్రియులారా, ఇప్పుడు మనందరం లేచి నిల్చొని విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియమున పుట్టెను. స్వాతాధికారములకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయత్నం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మన హృదయాలను విప్పే మన్నితాన్న పడవ తండ్రి వారి తిప్పి మన మరియ తల్లి ద్వారా మనకుండేటువంటి కోరికల్ని, ఆశయాల్ని ఈ దివ్య పూజావళిలో వారికి అర్పించుకొని ఈ దివ్య సప్రసాదం ద్వారా వారి అపార కృపావర ప్రసాదాలు పొందుదాం. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, నీ విశ్వాసులపై స్వర్గపు వరములను కృమ్మరించుము. వారి పెదవులు నిన్ను ప్రస్తుతించుచున్నవి, వారి హృదయములు నిన్ను ఘనపరచుచున్నవి, వారి జీవితములు నిన్ను మహిమ పరచుచున్నవి. నీ అనుగ్రహం వలన మేము ఉనికిని పొంది ఉన్నాము కనుకనే మేమెల్లప్పుడూ నీ కొరకే జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఆలయంను నీ మహిమతోనూ పావిత్ర్యముతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినమున మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతి పాత్రమైన బలి అర్పణగా రూపొందించమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చూడను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ స్త్రీ సభను విశ్వమంతటా విస్తరింపజేయుచున్నావు. మా ప్రభువుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా నీ స్త్రీ సభ సంపూర్ణత పొంది స్వర్గ నగరమైన జెరూసలేములో నీ ముఖకాంతిని గావించున్నట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి ఘనపరచుచు నీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మాము నిత్యార్పణగా రూపొందించునుగాక. నువ్వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు పారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రసాద్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమేందు ఈ లోకమును వీడిన వారందరినీ, ముఖ్యంగా స్వర్గస్థులైన రళయ పీఠాధిపతులను దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందుడు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యుద్ధ అప్పుకున్న వారిని క్షమించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీలును మమ్మల్ని. ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. లోకము యొక్క పాపము
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను అర్హుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ రజత జూబిలీ మహోత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము నీ సేవకై పునరంకితము కాగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీర్వాదములు పొందుటకై మీ శరములను వంచి ప్రార్థించండి. ఇహ పరమల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ మరియ మాత కథీడ్రల్ దేవాలయ పునరంకిత మహోత్సవం జూబిలీ వేడుకల సందర్భంలో మిమ్ములను ఇక్కడ చేర్చి ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయుదురుగాక. తండ్రి అయిన దేవుని ప్రపంచ నలుమూలలా నివసించు తన బిడ్డలు తన కుమారుని యందు ఐక్యమై వారందరూ ఏక మనస్కులై ఏక కుటుంబముగా ఏర్పడవలనని చిత్తగించెను. ఆ పరమపిత మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందింతురుగాక. మీరు సంపూర్ణముగా శుద్ధి పొందినచో దేవుడు మీ యందు నివాసముండును. అక్కడ మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. ప్లీజ్ ఆల్ ద బిషప్ జాయిన్ మీ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ అలాగే కూర్చోనండి. పాపు గారి నుంచి మనకు ఈ జూబిలీ సందర్భమున తమ అమూల్యమైనటువంటి సందేశము ఆశీర్వచనాలు మనకు పంపబడ్డాయి. His Holiness, Holy Father, Pope Francis, through the Apostolic Nunciature, has sent his greetings to Metropolitan Archbishop Most Reverend Tumabala. The Right Reverend Prasad Galella, Bishop of Kadapa, the Holy Father was pleased to be informed that on 19th 20th April 2017, the Diocese of Kadapa will celebrate the Silver Jubilee of St. Mary's Cathedral in Mariapuram. He asks you to convey his greetings and assurance of his spiritual closeness to all the faithful gathered around the altar on this important occasion, praying that they will grow in constant union with Christ and his church, and thus he built like living stones into a spiritual house to be a holy priesthood, to offer spiritual sacrifices acceptable to God through Jesus Christ. 1 Peter 2:5. Commending you, the clergy, religious and faithful of the diocese, to the intercession of Mary, Mother of the Church, and St. Thomas the Apostle, His Holiness cordially imparts his apostolic blessings as a pledge of joy and peace in the risen Lord. Cardinal Pietro Parolini, Secretary of State. పాపు గారు పంపినటువంటి శుభాభినందన పత్రము. పూజ్యులైన గలెల ప్రసాద్ పీఠాధిపతులారా, కడప పీఠ గురువులు, మఠవాసులు, విశ్వాసులారా,
ఈ నెల ఏప్రిల్ నెల 19, 20 తేదీలలో జరుగుతున్నటువంటి సెయింట్ మేరీస్ కెథీడ్రల్ సిల్వర్ జూబిలీ సందర్భంగా పరిశుద్ధ జగద్గురువులు వారి యొక్క అపోస్తోలిక ఆశీర్వాదాలను మనకు పంపుతూ ఉన్నారు. మనమంతా కూడా స్త్రీ సభ సభ్యులంగా యేసుక్రీస్తునందు ఒకరిమై సజీవ శిలలుగా ఎదుగుటకు, ఆధ్యాత్మిక మందిరముగా నిర్మింపబడుటకు, ఆత్మీయ అర్చనలు చేయుటకు దేవుడు మనల్ని నియమించి ఉన్నాడని మనము గుర్తుంచుకోవాలని పాపు గారు సెలవిస్తూ ఉన్నారు. గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ మేరీ మాత, పునీత థోమస్ గారి ప్రార్థనలకు అప్పగిస్తూ అపోస్తోలిక ఆశీర్వాదాలు పంపారు జగద్గురువులు. వారి సెక్రటరీ కార్డినల్ పేత్రో పరోలిన్. అందరం చప్పట్లు కొట్టి గౌరవిస్తాం. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళను సన్మానించడము, అతిథి మర్యాదలతో గౌరవించడము మన సాంప్రదాయం. కనుక మహత్తరమైన ఈ దివ్య కార్యానికి సెయింట్ మేరీస్ కెథీడ్రల్ సిల్వర్ జూబిలీ వేడుకలకు వచ్చేసిన మన పీఠాధిపతులందరినీ గౌరవించడము మనకు ఒక భాగ్యము, అదృష్టం. ఇట్ ఈజ్ అవర్ స్వీట్ డ్యూటీ, ఇట్ ఈజ్ అవర్ ఆనర్, ఇట్ ఈజ్ indeed with deep gratitude we thank all the bishops. We are also very much indeed grateful to CSI Bishop గారు దయచేసి పైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. బిషప్ అరుళయ్య గారి టైంలో నుంచి, ఆ సమయంలో నుంచి CSI సంఘము, తర్వాత కథోలిక సంఘం, మిగతా క్రైస్తవులంతా కూడా క్రిస్టియన్ యూనిటీలో బాగా చక్కగా కలిసిమెలిసి పనిచేసేవాళ్ళు. థ్యాంక్ యూ బిషప్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ఇన్ అవర్ జాయ్ టుడే. St. Mary's
కథీడ్రల్ సిల్వర్ జూబిలీ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో తీపి గుర్తులను మరొకసారి నెమరు వేసుకోవటానికి మీ కళ్ళ ముందు ఉంచటానికి ఈ సావనీర్ను మీ ముందు తీసుకుని వస్తున్నాం. కథీడ్రల్కు సంబంధించినటువంటి అంశాలను, ఫోటోలను, జూబిలీ సందర్భంలో శుభాకాంక్షలు తెలిసినటువంటి సందేశాలను, శుభాకాంక్షలను, దీవెనలను ఈ యొక్క సావనీరులో పొందుపరిచాం. మొట్టమొదటగా ఈ యొక్క సావనీరును ఆవిష్కరించమని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రీ 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 మహాగణత వహించినటువంటి తుమ్మా బాల గారిని కోరుతున్నాం. మహాగణత వహించినటువంటి శ్రీ 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 ఘన తుమ్మా బాల పీఠాధిపతులకు మొదటి ప్రతిని మన కడప మేత్రానులు, మహాగణత వహించినటువంటి గల్లల ప్రసాద్ పీఠాధిపతులు మొదటి ప్రతిని అగ్రపీఠాతులకు అందజేస్తారు. మొదటి ప్రతిని మన పీఠాధిపతులు అగ్రపీఠాధిపతులకు అందజేస్తారు. సెయింట్ మేరీస్ కథీడ్రల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని మన మేత్రాసన కాపినటువంటి గల్లెల ప్రసాద్ తండ్రి గారు ఒక సీడీని తయారు చేయమని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నాకు సమయం అందించినటువంటి మా విచారణ గురువులు ఫాదర్ ప్రకాష్ గారికి, మరియు నాతో పాటు పాటలు రాసినటువంటి ఫాదర్ సగినాల ప్రకాష్ గారికి, ఫాదర్ ముండ్లపాటి వరప్రసాద్ గారికి, మరియు ఫాదర్ సంబటూరు సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు అర్పిస్తున్నాము. ఈ యొక్క సీడీని ఆవిష్కరించవలసిందిగా నల్గొండ పీఠాధిపతి అయినటువంటి గోవింద జోజి గారిని మరియు కడప మేత్రాసన కాబడినటువంటి గల్లెల ప్రసాద్ తండ్రి గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ తండ్రి గారు ముందుకు రావాల్సిన కోరుచున్నాం. తంత్రి వీణియలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. కడప గురుపీఠం సమర్పించు మహాలయ స్వరము మహాగణ గల్లెల ప్రసాద్ కడప మేత్రానుల ఆశీస్సులతో రచన, స్వరకల్పన, గానం ఫాదర్ అరుణ్ కుమార్ నాగిపోగు, సంగీతం శ్రీ నవీన్ మదిరి. సీడీకి సంగీతం చేకూర్చినటువంటి నవీన్ మదిరి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మనము మన యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రకాష్ గారిని సన్మానించవలసిందిగా విచారణ కమిటీ సభ్యులు వస్తూ ఉన్నారు. ఈ యొక్క 25 వసంతాల వేడుకలను జరపటంలో వారు చేసినటువంటి కృషి, పట్టుదల ఎనలేనటువంటి రాత్రింబవళ్ళు శ్రమించి ఉన్నారు. వారికి మేత్రాసనం తరపున, మేత్రాల తరపున, పూజ్య గురువుల తరపున, మఠవాసుల తరపున మేము అభినందిస్తూ ఉన్నాం. వారిని ఆనందపరుస్తూ ఉన్నాం. I'm so happy to be present here in spite of the severe heat. I am told that today the temperature is 43 degrees centigrade, but still so many of you have come for this beautiful event when we celebrate the silver jubilee of this cathedral. And all of you know that this cathedral is the brainchild of Bishop Arulaya of happy memory. And I like to say that I am associated
in some way with Bishop Arulaya, because he hails from a small Telugu village in the original Archdiocese of Madras, Mylapore, of which I am a priest. It is now situated in the Diocese of Chingalpet, but originally it belonged to the Diocese of Archdiocese of Madras. And I have known Bishop Arulaya very personally. So we think of him with gratitude on this beautiful day. And I like to congratulate the present Bishop, Prasad, and the Cathedral Parish Priest, Father Prakash Sagili, for the beautiful renovation work. The cathedral is so beautiful, so grand, so majestic, and beautifully done with the cooperation of the diocese and all the people of this parish and good benefactors. And I like to wish once again congratulations to the local bishop and the local parish priest. God bless you all. ఫోకస్ ఫ్యామిలీ సహాయంతో పిల్లలు మరియు యువకుల కోసం ప్రత్యేకంగా ఫాదర్ సిజే డొమినిక్ ఓఎఫ్ఎం స్వరపరిచి అందిస్తున్నటువంటి చిరుకానుక సిడి. ఎంత అద్భుత దేవుడు యేసయ్య. ప్రత్యేక విధమున ఈ సెయింట్ లూయిస్ చర్చ్ విచారణ గురువులకు, విచారణ సంఘస్థులకు అందరికీ శుభములు, దీవెనలు గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంత అద్భుత దేవుడు యేసయ్య అన్నటువంటి సిడిని ఆవిష్కరించారు. మన మేత్రాసన ఛాన్సలర్ స్వామి ఫాదర్ సైనాల పాల్ ప్రకాష్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ అందజేస్తారు. ఈరోజు కడప మేత్రాసనంలో ఒక అపూర్వ ఘట్టమని ఈ పండుగ వాతావరణమే మనకు చెబుతోంది. ఈ మహోత్సవానికి పెద్ద మనసు విచ్చేసిన మహామహులకు కృతజ్ఞతలు తెలపడం మన బాధ్యత. కడప మేత్రాసన మేత్రానులు శ్రీ శ్రీ గల్లెల ప్రసాద్ తండ్రి గారి తరపున గురువుల, మఠవాసుల